నమస్కారం. పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు దాడులు చేసి చాలా మంది అమాయకులను బలి తీసుకున్నారు. అయితే ఈ బాంబు దాడులకు పాకిస్తాన్ వాళ్ళు సాగుగా చూపిస్తున్న 3 ముఖ్యమైన కారణాలు ఏంటో నేను మీకు చెప్తాను. ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని ఒక షియా మాస్క్‌లో సూసైడ్ బాంబ్ జరిగి 31 మంది చనిపోయారు. 170 మంది గాయపడ్డారు. అలాగే ఫిబ్రవరి 17న బజాఊర్ డిస్ట్రిక్ట్‌లో మిలిటెంట్స్ ఎక్స్‌ప్లోజివ్స్ నిండిన వెహికల్‌తో ఆర్మీ చెక్ పాయింట్ ని గుద్దారు. దానివల్ల 11 మంది సెక్యూరిటీ పర్సనల్, ఒక పిల్లవాడు చనిపోయారు. అంతేకాకుండా ఫిబ్రవరి 21న నూర్లో సెక్యూరిటీ కాన్వాయ్ ని ఒక సూసైడ్ బాంబర్ టార్గెట్ చేసినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంతేకాకుండా బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA వాళ్ళు 7 పాకిస్తాన్ సైనికులను బంధించారు. వాళ్ళు ఐడి కార్డ్స్ చూపించి సహాయం కోసం విజ్ఞప్తి చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఇది ఎప్పుడు జరగలేదని బుకాయిస్తుంది. ఈ అటాక్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీటికి రిటాలియేట్ చేయాల్సిందే అని పాకిస్తాన్ నరేటివ్ సెట్ చేసింది. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ వాళ్ళు తెహ్రీకే తాలిబాన్ ఇంకా ISISK యొక్క 7 క్యాంపులని, హైడౌట్స్ ని ధ్వంసం చేసినట్టు చెప్పారు. కానీ నిజానికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మసూద్ జిల్లాలో దాడులు ఒక సాధారణ ఇంటిపైన జరిగాయని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ చెప్పాయి. ఒకే ఒక కుటుంబం నుండి 16 మంది చనిపోయారు. బాధితులలో సంవత్సరం పసిపిల్ల నుండి 80 ఏళ్ల పెద్దవాళ్ల వరకు అందరూ ఉన్నారు. జనరల్ ఆసిఫ్ మునీర్ ఈ స్ట్రైక్స్ కి ఆర్డర్స్ ఇవ్వడానికి కారణం అంతర్జాతీయంగా ఎలాంటి ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఉండదు అని. ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్ అవసరం. ఎలాగైతే ఆఫ్ఘన్స్ మీద పాకిస్తాన్ ని యూజ్ చేస్తుందో అలాగే గాజాలో హమాజ్ మీద వాడాలని అమెరికా అనుకుంటుంది. 2 సంవత్సరాల క్రితం F-16 మెయింటెనెన్స్ కోసం అమెరికా పాకిస్తాన్ కి $450 మిలియన్ ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈ జెట్స్ ని ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ కి వ్యతిరేకంగా వాడడానికి. అమెరికా $500 బిలియన్ పాకిస్తాన్ అంటే ఇష్టంతోనో ప్రేమతోనో ఇవ్వలేదు. అమెరికా ఒక ఫోన్ కాల్ తో తన కోసం యుద్ధం చేయగలిగే కిరాయి ఆర్మీ కోసం ఇస్తుంది. ఈ దాడి వల్ల పాకిస్తాన్ ఆఫ్ఘన్ ప్రజలతో దీర్ఘకాలిక శత్రుత్వం సృష్టించుకుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక గట్టి ప్రకటన చేసింది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో జరిగిన వైమానిక దాడుల్లో పౌరులు చనిపోవడంతో భారతదేశం వాటిని తీవ్రంగా ఖండిస్తుందని ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. ఇది పాకిస్తాన్ వాళ్ళ ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన దాడిగా భారత్ భావిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సోవర్నిటీకి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి భారత్ సపోర్ట్ ఇస్తుందని చెప్పారు. భారత్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. వృద్ధులను, స్త్రీలను, పిల్లలను అణిచివేసే సైన్యం నుంచి మన ఆఫ్ఘన్ సోదరులు, సోదరీమణులతో కలిసి పోరాడాలి. వీడియో బాగుందా? ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అప్పుడు మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వరు. మీ అభిప్రాయం కామెంట్స్ లో షేర్ చేయండి. జై హింద్.